సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎఫ్ఈజీ అని అంటాం కదా, దాన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది అంటే ఏంది, సో మనకు ఎట్లా వర్క్ అవుతుంది అండ్ ఎట్లా మనం ఫైండ్ చేయాలి, ప్రతి ఒక్కటి చూపిస్తా. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే బ్రో మార్కెట్ మీరు చూడండి, ఎనీ టైమ్ మనకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఎఫ్ఈజీని ట్యాప్ చేసి అక్కడికి వెళ్ళి రివర్సల్ అవుతుంది, లేదంటే ఫాలింగ్ అవ్వాలనుకున్న అక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది. సో చాలా లాజికల్ గా ఉంటది. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, సరేనా? చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను బిట్ కాయిన్ 1 అవర్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో గైస్, మీకు ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ అనేది మీకు ఏ మార్కెట్ లో అయినా సరే చూడడానికి అయితే కనిపిస్తుంది. మీకు ఏ మార్కెట్ అయినా సరే ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీ ని ట్యాప్ చేయడానికి అయితే వస్తుంది అన్నట్టు, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది, ఎఫ్ఈజీ అంటే ఏంది, దాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలో చూపిస్తా గైస్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఎప్పుడైనా సరే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ మీకు చిన్నగా డ్రా చేసి చూపిస్తా. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ సైడ్ వస్తుంది అని అనుకుందాం. లైక్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ సైడ్ వస్తుంది అని అనుకుంటే మనకి ఎట్లాగా ఇదే విధంగా అయితే మనకు క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనకు మార్కెట్ అనేది ఫాలింగ్ అవుతూ ఉంటది. సో ఇక్కడ క్యాండిల్స్ డ్రా చేసి చూపిస్తున్నా మీకు ఇంత ప్రాక్టికల్ గా. ఓకే, ఈ విధంగా ఫాలింగ్ అవుతూ ఉంటది. దాని తర్వాత ఏమైతుందంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, విక్స్ కూడా పెట్టుకుందాం కావాలంటే. ఈ విధంగా మనకు నేను విక్స్ కూడా పెడుతున్నా వీటికి, కొంచెం మనకు ఇంకా డీటెయిల్ గా అర్థం కానికి, సరేనా? చూడండి గైస్, మనకు ఎప్పుడైనా సరే ఇగో ఈ విధంగా అయితే ఫామ్ అయితే అన్నట్టు క్యాండిల్స్. ఎప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఈ విధంగా కింది సైడ్ వస్తుంటదో మనకి ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. సో ఒకటేసారి మార్కెట్ ఏమైతుంది, ఈ విధంగా వచ్చి ఎక్కడన్నా ఒక పాయింట్ దగ్గర ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అనేది అవుతుంటది అన్నట్టు. లైక్ ఏ విధంగా అవుతుంది అంటే, సో ఇక్కడ డ్రా చేసి చూపిస్తాం మీకు, ఇక్కడ ఈ క్యాండిల్స్ కూడా. సో ఈ విధంగా మనకు పైకి వెళ్తుంటాయి. సో వీటికి కూడా మనకు విక్స్ అనేవి ఉంటాయి, మీకు తెలిసిందే. కొన్ని క్యాండిల్స్ ఉంటాయి, కొన్ని క్యాండిల్స్ ఉండవు, అట్లేం లేదు. ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాం, ఓకేనా? సో లైక్ దిస్, ఈ విధంగా అయితే మనకు మార్కెట్ అనేది ఏం చేస్తుంది గైస్, ఎప్పుడైనా సరే ఈ విధంగా ఫాలింగ్ అయింది అనుకోండి, ఫాలింగ్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ నుంచి ఈ విధంగా రివర్సల్ అనేది అవుతుంది. సో ఇందులో మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఎట్లుంటది అంటే, చూడండి, ఏ క్యాండిల్ నుంచి అయితే మనకు ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయిందా, దెన్ ఇక్కడికి వెళ్ళి ఏమైంది, బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా ఏ క్యాండిల్ నుంచి అయితే బయింగ్ గానీ సేలింగ్ గానీ ఉంటది కదా, అవుతుంది కదా, అంటే ఏదైతే ప్రీవియస్ లాస్ట్ క్యాండిల్ ఉంటుందో, ఏ క్యాండిల్ నుంచి అయితే మనకు బయింగ్ గానీ సేలింగ్ గానీ స్టార్ట్ అవుతుందో దాన్ని మనము ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అని అంటాం. ఇప్పుడు ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ అనుకోండి, ఇది మనకు ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అన్నట్టు. సో ఇందులో మనకు లాస్ట్ మనకు బయింగ్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది బ్రో, ఇగో ఈ క్యాండిల్ నుంచి ఫామ్ అయింది. అంటే ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్, ఇక్కడ వరకు క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి మనకు ఏమైంది, బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ క్యాండిల్ నుంచి మనకు బయింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి చూసుకోండి, ఇది లాస్ట్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో దాని టోటల్ విక్ నుంచి తీసుకొని కింది విక్ వరకు దీన్ని మొత్తం మనము ఆర్డర్ బ్లాక్ అని అంటాం గైస్. సింపుల్. సమీర్ ఛార్జింగ్ లాగా వేసుకో. సో దీన్ని మనము ఆర్డర్ బ్లాక్ అని ఈ విధంగా అయితే గుర్తిస్తాం అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీకు మార్కెట్ లో ఎక్కడంటే అక్కడ చూడండి కనిపిస్తూనే ఉంటది, ఓకేనా? దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. ఇప్పుడు ఎఫ్ఈజీ అని దేన్ని అంటామంటే, ఫేర్ వాల్యూ గ్యాప్ అని దేన్ని అంటామంటే అది కూడా చెప్తా చూడండి. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, దీని విక్ ఎక్కడ ఉంది బ్రో, ఇగో ఇక్కడ వరకు అయితే ఉంది. లైక్ ఇగో ఇక్కడ డ్రా చేస్తాను నేను, దీని విక్ ఫైనల్ విక్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ వరకు అయితే ఉంది, ఓకేనా? దీని కింద లో ఎక్కడ వరకు ఉంది, ఇగో ఇక్కడ వరకు అయితే ఉంది, ఓకేనా? ఇక్కడ వరకు అయితే ఉంది. సో ఫేర్ వాల్యూ గ్యాప్ దేన్ని అంటామంటే, చూడండి, ఇది మనకు ఫస్ట్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్ ని వదిలేసి థర్డ్ క్యాండిల్ యొక్క విక్ ఉంటుందా, థర్డ్ క్యాండిల్ విక్ ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు అయితే ఉంది. ఈ థర్డ్ క్యాండిల్ యొక్క విక్ కి మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో, ఇగో ఈ ఫస్ట్ క్యాండిల్ విక్ అండ్ ఈ సెకండ్ క్యాండిల్ విక్, ఇగో ఈ సెకండ్ క్యాండిల్ విక్ ఉందా, దీన్ని ఈ ఏదైతే గ్యాప్ వస్తుందో ఈ గ్యాప్ ఏరియాని మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం గైస్, ఓకేనా? దీన్నే మనము ఎఫ్విజి అని అంటాం, ఫేర్ వాల్యూ గ్యాప్. సింపుల్, క్లియర్ అయిపోయింది కదా మీకు. ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది, ఏ క్యాండిల్ నుంచి బయింగ్ గానీ సేలింగ్ గానీ వస్తుందో, అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయ్యి ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్తుంది. అదే మనకు ఈ విధంగా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేలింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఏ క్యాండిల్ అయితే మనకు బయింగ్ ఉంటుందో దాన్ని మనము, ఏ క్యాండిల్ నుంచి మనకు సేలింగ్ వస్తుందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అని అంటాం. ఇక్కడ మీకు అది కూడా డ్రా చేసి చూపిస్తా. ఇక్కడ వరకు పైకి వెళ్ళింది అనుకుందాం, దెన్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఏమైతుంది, ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది అని అనుకుందాం. లైక్ ఇప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని దీన్ని నేను తీసేస్తా, ఓకేనా? నేను మీకు ఇంకా మంచి అర్థం చేపియనికి కొంచెము ఈ విధంగా చూపిస్తున్నా అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక క్యాండిల్ తీసుకుంటాను నేను, లైక్ దిస్ గైస్, ఓకేనా? వీటికి కూడా విక్స్ అయితే పెట్టేసుకుందాం మనం. లైక్
ఇలా దీనికి ఒక విక్ అన్నట్టు ఈ విధంగా. సరేనా? ఇక్కడైతే విక్స్ అనేవి పెట్టేసుకున్నాం. సో ఈ క్యాండిల్ ఏం చేస్తా, కిందికైతే చేస్తా. ఈ విక్కి కూడా కొంచెం కిందికి చేద్దాం. సో ఈ విక్కి కొంచెం పైన, ఈ బాడీని ఇంకా కొంచెం పైన ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం మనం. మీకు పైన కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ అర్థం చెప్పినికి అట్లా చేస్తున్నా అన్నట్టు నేను. ఓకేనా? చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి మార్కెట్, ఇక్కడ నేను మీకు పాత్ కూడా షో చేసి చూపిస్తా. ఇగో ఇక్కడికెళ్ళి మార్కెట్ ఏమైంది, ఈ విధంగా ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఇదే విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్ బ్లాక్ అయితే ఫైండ్ చేయాలి. ఆర్డర్ బ్లాక్ ఎట్లా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఫాలింగ్ వచ్చింది, ఏ క్యాండిల్ నుంచి బయింగ్ స్టార్ట్ అయిందో, ఏ క్యాండిల్ నుంచి బయింగ్ స్టార్ట్ అయిందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అంటాం. ఇక చూసుకోవచ్చు, ఈ క్యాండిల్ నుంచి మనకు ఏమైంది, బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ బయింగ్ ఈ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దీని యొక్క లో నుంచి తీసుకొని విక్ వరకు, పైన విక్ వరకు ఈ విధంగా మనం దీన్ని ఆర్డర్ బ్లాక్ అని మనం దీన్ని అయితే ఈ విధంగా మనము అనుకుంటాం అన్నట్టు దీన్ని. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ దేన్ని అంటామంటే, ఇది ఏదైతే ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఉంటుందో దాని పైన నుంచి తీసుకొని ఆ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ని వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ యొక్క విక్, దీని మధ్యలో స్పేస్ ఉంటేనే మనకు ఆర్డర్ బ్లాక్ అంటే ఎఫ్ఈజీ అవుతుంది. ఇప్పుడు దీని మధ్యలో స్పేస్ ఉంది మనకు, ఇక్కడ కనబడుతుంది కదా. నేను మీకు లైవ్ చార్ట్ లో కూడా చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇగో దీని విక్ ఇక్కడ వరకు ఉంది, ఫస్ట్ క్యాండిల్ విక్ ఇక్కడ వరకు ఉంది, మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఏరియాని మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం గైస్. క్లియర్ అయిపోయింది కదా. ఇది కింది నుంచి మనకు బయింగ్ వస్తే ఈ విధంగా మనము ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీని తీసుకుంటాం. అదే ఇప్పుడు పైన నుంచి ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి సేలింగ్ అయింది. సో ఏ క్యాండిల్ నుంచి సేలింగ్ అయింది, ఇది మన లాస్ట్ క్యాండిల్ పైన నుంచి చూసుకోవచ్చు, ఇక్కడికి లాస్ట్ ఫామ్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఫామ్ అయింది. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళి సేలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క టాప్ నుంచి తీసుకొని బాటమ్ వరకు, ఏ విక్ వరకు, టోటల్ విక్ వరకు తీసుకోవాలి. దీన్ని మనము ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అని అంటాం. ఓకేనా? ఓబి అని పెట్టుకుంటాం. ఓబి అంటే ఆర్డర్ బ్లాక్ అన్నట్టు. ఇక్కడ ఎఫ్ఈజీ ఎక్కడ ఉందని చూసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ దీని యొక్క విక్ నుంచి తీసుకొని సెకండ్ క్యాండిల్ వదిలేసినామా, థర్డ్ క్యాండిల్ యొక్క విక్ వరకు. ఓకేనా? థర్డ్ క్యాండిల్ యొక్క విక్ చూసుకోవచ్చు, దీనికి విక్ ఉంది. ఈ విక్ కి గ్యాప్ వచ్చిందా, దీన్నే మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం గైస్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ అయితే ఫైండ్ చేస్తాం. ఫస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ని చూడొద్దు మీరు, ఫస్ట్ మీరు ఆర్డర్ బ్లాక్ అయితే చూడండి. ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకేనా? ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ క్యాండిల్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్. దీని విక్ ఎగ్జాంపుల్ కోసం, దీని విక్ ఏమైంది, ఇక్కడ వరకు ఉంది అనుకుందాం. దీని విక్ ఇంకా కింది వరకు వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఫస్ట్ నేను చెప్పిన కదా, ఎక్కడికి వెళ్ళి బయింగ్ అని సేలింగ్ అని వస్తుందో ఆ క్యాండిల్ ని మనం ఆర్డర్ బ్లాక్ అని అంటాం. ఇది ఆర్డర్ బ్లాక్ అయింది. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ అవ్వాలి అది అంటే దానిపైన మనకి ఎఫ్ఈజీ కూడా ఉండాలి. ఒకవేళ దానిపైన ఎఫ్ఈజీ లేదనుకోండి, అది పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ కాదు, అది ఫెయిల్డ్ ఆర్డర్ బ్లాక్, అది ఫెయిల్ అయిపోయింది ఆర్డర్ బ్లాక్. ఓకేనా? అది ట్యాప్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఓకేనా? దాని లిక్విడిటీ అన్ని తీసేసుకుంది అన్నట్టు, దానికి వాల్యూ ఉండదు అప్పుడు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ వరకు విక్ ఉంది, ఇక్కడ మనము ఎఫ్ఈజీ ఫైండ్ చేద్దాం. ఎట్లా ఫైండ్ చేయాలి, ఇగో దీని పైన విక్ నుంచి తీసుకొని సెకండ్ క్యాండిల్ వదిలేసినామా, థర్డ్ క్యాండిల్ యొక్క విక్, థర్డ్ క్యాండిల్ ఎక్కడ ఉంది, దీని విక్ కిందికి వచ్చేసింది. కాబట్టి ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది అవ్వడం లేదు, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది లేదు దీనికి. కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ కూడా అవ్వదు అప్పుడు. అర్థమవుతుంది కదా, సింపుల్, క్లియర్ అయిపోయింది కదా మీకు. ఎప్పుడైతే మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉండాలి, ఆర్డర్ బ్లాక్ అవ్వాలంటే ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉండాలి దానిపైన, అప్పుడే మనకు అది ఒక పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ అన్నట్టు. లైక్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉంది మనకు, లైక్ ఇది మన ఆర్డర్ బ్లాక్. ఓకేనా? విక్ ఇక్కడ వరకు వచ్చింది, సెకండ్ క్యాండిల్ వదిలేసినాం, థర్డ్ క్యాండిల్ పట్టుకున్నాం. ఎందుకు? ఎఫ్ఈజీ కోసం, ఫేర్ వాల్యూ గ్యాప్ కోసం థర్డ్ క్యాండిల్ చూసుకుంటాం. ఎట్లా? ఎగ్జాక్ట్లీ ఇగో ఈ క్యాండిల్ యొక్క విక్, పైన విక్ నుంచి తీసుకొని థర్డ్ క్యాండిల్ యొక్క విక్ వరకు ఇది ఏదైతే గ్యాప్ ఉంటుందో దీన్నే మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం. ఆర్డర్ బ్లాక్ కి పైన ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది అంటే అది పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ అని అర్థం అన్నట్టు. అర్థమవుతుంది కదా, ఆ ఆర్డర్ బ్లాక్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఫేర్ వాల్యూ గ్యాప్ లేకపోతే ఆర్డర్ బ్లాక్ వర్క్ అవ్వదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఇక్కడ మనకు ఇది విక్ పైకి వచ్చేసింది, దీని విక్, ఈ థర్డ్ క్యాండిల్ విక్ కిందికి వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఫేర్ వాల్యూ గ్యాప్ వస్తలేదు, ఇక్కడ ఫెయిల్డ్ అయిపోయింది. అలాంటప్పుడు మనం ఆర్డర్ బ్లాక్ దేన్ని తీసుకోవాలి, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్డ్ అయిపోయిందని అర్థమైపోయింది. అప్పుడు ఆర్డర్ బ్లాక్ దేన్ని తీసుకోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ కి షిఫ్ట్ అయిపోవాలి.
ఇగో ఇది నెక్స్ట్ క్యాండిల్. ఇది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ ఎఫ్ఈజీ లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అందుకోసం మనం నెక్స్ట్ క్యాండిల్‌కి షిఫ్ట్ అయితున్నాం. నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి తీసుకొని హై వరకు ముందు ఆర్డర్ బ్లాక్ మనం పెట్టేసుకుంటాం లైక్ దిస్. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందా చూడాలి. ఇగో ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు ఇది. ఓకేనా? ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ యొక్క విక్ నుంచి తీసుకొని ఈ సెకండ్ క్యాండిల్‌ని వదిలేసినాం. ఇది ఫస్ట్ క్యాండిల్ అయినప్పుడు ఇది సెకండ్ క్యాండిల్ అయితది అప్పుడు. ఈ సెకండ్ క్యాండిల్‌ని వదిలేసినామా దాని తర్వాత ఇది థర్డ్ క్యాండిల్ ఇక్కడిది. థర్డ్ క్యాండిల్ యొక్క విక్ ఇక్కడ వరకు ఉంది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. అందుకోసం ఇదేమైంది ఇది మనకు ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది అయిపోయిందన్నట్టు. అర్థమైతుంది గదా! ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తది? ఒకవేళ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తుంది అనుకుంటే ఇక్కడికెళ్ళి ఈ విధంగా పైకి వెళ్లి ఏం చేస్తది? మళ్ళీ ఈ విధంగా ఫాలింగ్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్‌ని లేదా ఎఫ్‌ఈజీని ఈ రెండిట్ల దేన్నైనా ట్యాప్ చేస్తది. ఎక్కువైతే ఆర్డర్ బ్లాక్‌ని అయితే ట్యాప్ చేస్తది. ఆర్డర్ బ్లాక్‌ని ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఆర్డర్ బ్లాక్ లోపల ట్యాప్ చేసిందా ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా పైకైతే వెళ్ళిపోతది. అలాంటప్పుడు మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే సింపుల్. ఇగో ఎట్లా తీసుకోవాలంటే సింపుల్. ఇప్పుడు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటామంటే ఇగో ట్యాప్ చేసి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం కన్ఫర్మేషన్ లాగా చూసుకుంటాం గ్రీన్ క్యాండిల్‌ని. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి? ఆర్డర్ బ్లాక్‌కి కింద అయితే ఉండాలి. ఆర్డర్ బ్లాక్‌కి కింద అయితే ఉండాలి ఎప్పుడైనా. ఓకే. దాని తర్వాత మీరు టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే హై ఉంటదో అక్కడి వరకు తెచ్చుకోవచ్చు. అర్థమైంది కదా! సో క్లియర్ సింపుల్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు మీకు నేను లైవ్ చార్ట్‌లో అయితే చూపిస్తా ఆర్డర్ బ్లాక్, ఎఫ్‌ఈజీ ఎట్లా ఫైండ్ చేయాలో. మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతది. సరేనా? సో అర్థం అవ్వకపోతే ప్లీజ్ ఇంకోసారి జాగ్రత్తగా చూడండి గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆర్డర్ బ్లాక్‌ని ఫైండ్ చేయాలి. ఎట్లా ఫైండ్ చేయాలంటే సేలింగ్ ఎక్కడికెళ్ళొచ్చింది? ఇగో ఇక్కడికెళ్ళి మనకు ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్‌లీ ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది మార్కెట్ చూసుకుంటే. ఓకే. లోయెస్ట్ పాయింట్ ఏది? ఇది మన లోయెస్ట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. మనకు బయింగ్ ఎక్కడికెళ్ళొచ్చింది అని చూసుకోవాలి. బయింగ్ ఎక్కడికెళ్ళొచ్చింది? ఇగో ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయింది, ఫాలింగ్ అయింది, ఫాలింగ్ అయింది. దాని తర్వాత ఇక్కడికెళ్ళి బయర్స్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయినారు. అంటే ఈ క్యాండిల్ నుంచి మనకు బయింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆర్డర్ బ్లాక్‌ని ఫైండ్ చేస్తాం. ఆర్డర్ బ్లాక్‌ని తీసుకుంటాం. ఏ క్యాండిల్ నుంచి అయితే బయింగ్ లేదా ఈ విధంగా పైనికెళ్ళి కిందికొస్తే సేలింగ్ వస్తదో దాన్ని ఏ క్యాండిల్ కింద ఉంటదో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ లాగా తీసుకుంటాం. లైక్ దిస్. దీన్ని తీసుకున్నామా? ఇగో దీన్ని మొత్తం లో నుంచి తీసుకొని ఈ క్యాండిల్ యొక్క విక్ వరకు ఈ విధంగా ఇగో ఈ క్యాండిల్ విక్ ఇక్కడనే ఉంది గదా! నేను జూమ్ చేసి చూపిస్తా ఇంకా మీకు. ఇగో ఇక్కడనే ఉంది గదా! కొంచెము లైక్ దిస్ ఇక్కడి వరకైతే ఉంది మనకు. ఓకేనా? దీన్ని మనము ఆర్డర్ బ్లాక్ లాగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఆర్డర్ బ్లాక్ అని అర్థమైంది. బట్ ఇది ఒక పవర్‌ఫుల్ ఆర్డర్ బ్లాక్ అవ్వాలి. ఇది వర్కింగ్ 100% వర్క్ అవ్వాలి ఆర్డర్ బ్లాక్ అనుకుంటే ఏం చేయాలంటే దాని పైన ఎఫ్‌ఈజీ కూడా చూడాలి. ఎఫ్‌ఈజీ చూద్దాం ఇప్పుడు. ఎఫ్‌ఈజీ ఎట్లా? ఇది మన ఆర్డర్ బ్లాక్ క్యాండిలా? ఇక్కడికెళ్ళి తీసుకొని ఈ సెకండ్ క్యాండిల్ ఇది. ఈ సెకండ్ క్యాండిల్‌నైతే వదిలేసినాం మనము. ఓకే. ఈ సెకండ్ క్యాండిల్‌నైతే వదిలేసినాం. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఏది? ఇగో ఇది మన థర్డ్ క్యాండిల్ గైస్. ఇది మన థర్డ్ క్యాండిల్. కనబడుతుంది కదా మీకు? ఇగో నేను దీన్ని మళ్ళీ డిలీట్ చేసి చూపిస్తాను మీకు జాగ్రత్తగా. ఇగో ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్. ఇది సెకండ్ క్యాండిల్. ఇది థర్డ్ క్యాండిల్ ఇక్కడ. కనబడుతుంది కదా! సో ఎఫ్‌ఈజీ కావాలంటే ఏం కావాలి మనకు? ఆర్డర్ బ్లాక్ నుంచి తీసుకొని ఆర్డర్ బ్లాక్ యొక్క పైన విక్ నుంచి తీసుకొని థర్డ్ క్యాండిల్ యొక్క విక్ వరకు. ఇగో థర్డ్ క్యాండిల్ విక్ ఎక్కడుంది? దీని కింది వరకు. ఎక్కడి వరకైతే వచ్చిందో. ఇక్కడ మధ్యలో మనకిది గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఏరియా. దీన్నే మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం. ఓకే. దీన్నే మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటాం. ఎగ్జాక్ట్‌లీ చూడండి. మార్కెట్ పైకి వెళ్ళిందా? అగైన్ ఆర్డర్ బ్లాక్‌ని, ఎఫ్‌ఈజీని దీని మధ్యలో ట్యాప్ చేసిందా? ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సింపుల్‌గా ఇక్కడ మనము ఇగో ఇక్కడ మనము ఏంది కన్ఫర్మేషన్ లాగా ఇక్కడ చూసుకున్నాం ట్రేడ్. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. స్టాప్ లాస్ ఎప్పుడైనా ఆర్డర్ బ్లాక్‌కి కిందుండాలి. దాని తర్వాత మీరు ప్రీవియస్ ఏదైతే హై ఉండేనో ఇది మన ప్రీవియస్ హై గదా! ఇగో ఇక్కడి వరకు మీరు టార్గెట్స్ తీసుకోవచ్చు. సింపుల్‌గా అచీవ్ అయిపోయిందా టార్గెట్? చూసుకోవచ్చు గైస్. చూసుకోండి. దొరికిందా టార్గెట్? సింపుల్‌గా కనబడుతుంది గదా! ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఎఫ్‌ఈజీని లేదా ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి వెళ్తది మార్కెట్. ఓకేనా? మనం ఎప్పుడైనా స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోవాలి? ఆర్డర్ బ్లాక్ కింద అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం సింపుల్‌గా అయితే ఫైండ్ చేస్తాం అన్నట్టు గైస్. ఓకే. సో దీన్ని నేను డిలీట్ అనేది చేసేస్తా. లైక్ దిస్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తా ఇక్కడ. ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. మనకేమైంది మార్కెట్? ఇక్కడ ఇంకొక ఆర్డర్ బ్లాక్ ఎఫ్‌ఈజీ మీకు చూపిస్తా. ఇగో ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయిందా? ఫాలింగ్ అయింది. ఇక్కడ ట్యాప్ చేసింది. దాని తర్వాత ఇక్కడికెళ్ళి మనకు డైరెక్ట్‌గా పైకైతే వెళ్ళిపోయింది ఇది. ఓకేనా? మనకి ఇక్కడ బయింగ్ ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇగో ఈ క్యాండిల్ నుంచి బయింగ్ వచ్చింది. ఈ క్యాండిల్ నుంచి బయింగ్ వచ్చింది. ఇది అన్నిటికంటే లోయెస్ట్ పాయింట్ కాబట్టి ఇప్పుడు మనము ఫేర్ వాల్యూ గ్యాప్ ఎఫ్‌ఈజీని చూసుకుందాం. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనము ఆర్డర్ బ్లాక్ ని చూస్తాం. ఆర్డర్ బ్లాక్ ఏది అంటే ఏదైతే కిందికి వెళ్ళి వస్తుందో, టోటల్ గా కిందికి వెళ్ళి బయింగ్ వస్తుందో దాన్ని ఆర్డర్ బ్లాక్ లాగా తీసుకుంటాం. సరేనా? ఇప్పుడు మనకు ఎఫ్ఈజీ కూడా కావాలి. ఎఫ్ఈజీ కావాలంటే మనకు థర్డ్ క్యాండిల్ విక్, ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ మధ్యలో స్పేస్ ఉండాలి. గ్యాప్ లేకపోతే అది కాదన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఆర్డర్ బ్లాక్ అయిందా? ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అయిందా? ఇది ఆర్డర్ బ్లాక్ అయింది కాబట్టి ఇది చూసుకోవచ్చు. ఇది దీని లోపల వచ్చింది కాబట్టి ఇది ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ ని అయితే మనం తీసుకుంటలేం. ఎందుకంటే ఇది దీని లోపటిని వచ్చింది కాబట్టి ఇది ఇన్సైడర్ క్యాండిల్ అని అంటాం. దీని లోపటి క్యాండిల్ అన్నట్టు ఇది. ఇవి రెండింటికి వదిలేస్తున్నాం మనం. ఎందుకు వదిలేస్తున్నాం అది కూడా చెప్తా చూడండి. ఇగో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దీని లోయెస్ట్ పాయింట్ ఎక్కడ వరకు ఉంది గైస్? దీని లోయెస్ట్ పాయింట్ ఇగో ఇక్కడ వరకు ఉంది. ఓకే, దీని హైయెస్ట్ పాయింట్ ఏది? ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు క్యాండిల్స్ కూడా దీని లోపట్నే వచ్చేసినాయి. అందుకోసం ఈ రెండిటికి కూడా ఇది ఒకటే క్యాండిల్ అని అనుకుందాం. అంటే ఈ 3 క్యాండిల్స్ ని కూడా మనం ఒకటే క్యాండిల్ అని అనుకుంటున్నాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మన సెకండ్ క్యాండిల్ ఏమైంది? ఇగో ఇది మన సెకండ్ క్యాండిల్. థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఇది మన థర్డ్ క్యాండిల్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీని చూద్దాం. అర్థమైపోయింది కదా మీకు? సో దీన్ని డిలీట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్డర్ బ్లాక్ ని పెట్టుకుందాం. లైక్ ఇక్కడికి వెళ్ళి మనకు ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందా? కొంచెం లైక్ దిస్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందా? దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంచెం మనము ఇంకా జూమ్ చేసి నేను మీకు చూపిస్తా ఆర్డర్ బ్లాక్ ఎక్కడ వరకు ఉంది అనేది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, ఈ క్యాండిల్ దీని లోపలికి వచ్చేసినాయి. ఇది మన థర్డ్ క్యాండిల్, ఇది వచ్చేసి మన ఫోర్త్ క్యాండిల్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమైంది, ఇగో ఇక్కడ చిన్నగా మనకు ఏముంది, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది గైస్. ఓకేనా? ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది. ఓకే, సో ఇది మనకు ఒక పవర్ఫుల్ ఆర్డర్ బ్లాక్ లాగా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. ఇన్ ఫ్యూచర్ ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. ఇన్ ఫ్యూచర్ ఇది మళ్ళీ వచ్చి దీనికి ట్యాప్ చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఫాలోయింగ్ అయ్యి దీనికి ట్యాప్ చేసి వెళ్తే ఇంకా మళ్ళీ పైనకి అయితే వెళ్ళాలి. ఇది ఇంకా ట్యాప్ చేయలేదు అన్నట్టు ఇక్కడ. అర్థమవుతుంది కదా? ఈ విధంగా అయితే మనకు ఉంటది అన్నట్టు గైస్ ఇది. ఓకేనా? సో ఈ విధంగా మనము సింపుల్ గా ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీని అయితే ఈ విధంగా అయితే మనం ఫైండ్ చేస్తాం. ఇప్పుడు నేను బయింగ్ కోసం అయితే చూపించిన, ఇదే విధంగా సేలింగ్ కోసం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటది. సో మనకి ఎక్కడికి వెళ్ళి అయితే సేలింగ్ స్టార్ట్ అయిందో, ఇగో ఈ క్యాండిల్ నుంచి మనకు సేలింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుందాం, ఇది మన ఈ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ దీంట్లోకి వచ్చేసింది కాబట్టి ఇది మన ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ కాదు, క్యాన్సల్. దాని తర్వాత ఏమైతాం, షిఫ్ట్ అవుతాం ఈ క్యాండిల్ కి. దీని విక్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి థర్డ్ క్యాండిల్ పైనకి వచ్చింది, ఇది కూడా కాదు. ఈ క్యాండిల్ ని చూసుకుంటే ఆర్డర్ ఎఫ్ఈజీని చూసుకుంటే థర్డ్ క్యాండిల్ ఇది కాబట్టి ఇది కూడా కాదు. ఈ క్యాండిల్ ని చూసుకుందాం, థర్డ్ క్యాండిల్ వచ్చేసి దీనిలో ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. సో ఫోర్త్ క్యాండిల్ ని చూసుకుందాం, దీన్ని చూసుకుంటే ఇగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు చిన్నగా ఎఫ్ఈజీ చూడనికైతే కనిపిస్తుంది. అప్పుడు మనకు ఏమైతుంది, ఇగో ఈ క్యాండిల్ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. దాని కింద మనకు చిన్నగా ఎఫ్ఈజీ కూడా చూడనికైతే కనిపిస్తుంది కాబట్టి చాలా చిన్నగా ఉంది ఇది. ఈ విధంగా మనకు ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇగో దీనికి చిన్నగా మనకు గ్యాప్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఆర్డర్ బ్లాక్ ఉందా? దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇగో మనకి ఇంత చిన్నగా ఎఫ్ఈజీ కూడా చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనము సేలింగ్ కోసం కూడా పైన నుంచి కూడా ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీని అయితే ఈ విధంగా అయితే మనము చూసుకుంటాం అన్నట్టు గైస్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది. సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో ఇక్కడ ఇప్పుడు నువ్వు అన్న ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసి ఇక్కడికి వెళ్ళి ఫాలోయింగ్ అవ్వాలని, బట్ ఇక్కడికి వెళ్ళి ఎందుకు బ్రో దీనికి బ్రేక్అవుట్ చేసేసింది అని. ఎందుకంటే దీని బయాస్ అనేవి పైన సైడ్ అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రో, మార్కెట్ జస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీని ఏంటంటే ఒక స్టేషన్ లాగా. అంటే ఇప్పుడు ట్రైన్ ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి వెళ్ళాలి ఇప్పుడు ట్రైన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ వరకు మనకు రన్ అవుతూ ఉంటది అన్నట్టు. మ్యాక్స్ మనకు ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది అంటే గైస్, మనకు స్టాప్ లాసెస్ కోసం అయితే చూస్తుంది అన్నట్టు. స్టాప్ లాసెస్ ఎక్కడ ఎక్కువ ఉంటే అటు సైడే పోతుంది మార్కెట్. మీకు బయాస్ ఫైండ్ చేయడానికి వస్తే మాత్రం మీరు ఆర్డర్ బ్లాక్ ని ఎఫ్ఈజీని ఇంకా చాలా మంచిగా యూజ్ చేసుకుంటారు. సో నేను బయాస్ పైన వీడియో చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ బయాస్. ఓకేనా? మీకు బయాస్ అర్థమైపోతే మీకు ఏ ఇండికేటర్ కూడా వర్క్ అవ్వద్దు అన్నాడు దాని ముంగట. ఓకేనా? ఆ విధంగా పవర్ఫుల్ బయాస్ అనేది. ఎందుకంటే మార్కెట్ టోటల్ గా బయాస్ కోసమే చూస్తుంది. బయాస్ అంటేనే స్టాప్ లాసెస్, ఎక్కడ ఎక్కువ స్టాప్ లాసెస్ ఉంటే వాళ్ళే హంట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఈ విధంగా అయితే ఉంటది. సో ఇప్పుడైతే ఇంత జస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీని అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. మనం మెల్లమెల్లంగా అన్ని కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను మీకు ఐడియం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? నెక్స్ట్ వీడియోలో.
సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి బ్రో. సో చాలా లెంత్ అయిపోయింది వీడియో ఐ నో. బట్ నేను కొంచెం మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.